అందరికీ నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ ముఖ్యంగా ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులకు, అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు సంబంధించిన ప్రతి అంశంపై మన ఛానల్‌లో వీడియోస్ అయితే వస్తుంటాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తుండండి. ఇక ఏపీ క్యాబినెట్ భేటీ జనవరి 17న జరుగుతుంది. ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ నెల 17న అంటే శుక్రవారం ఉదయం 11 గంటలకు ఏపీ క్యాబినెట్ సమావేశం అయితే ప్రారంభమవుతుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై సీఎం చంద్రబాబు నాయుడు గారు మంత్రిమండలి చర్చించనుంది. ముఖ్యంగా మహిళలకు ఫ్రీ బస్సు, తర్వాత కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అలాగే ఇతర సంక్షేమ పథకాలపై కూడా ఈ భేటీలో చర్చించనున్నారు. ఇక తెలంగాణ ప్రభుత్వం బనకచెర్లపై అభ్యంతరాలు వ్యక్తం చేయడం తెలిసిందే. దానికి సంబంధించి కూడా చర్చిస్తారు. ఇక రైతు భరోసా హామీ, తర్వాత ఎన్నికల హామీలు, పలు కంపెనీలకు భూముల కేటాయింపులు, వైన్ షాపుల్లో 10% గీత కార్మికులకు కేటాయించడం తదితర అంశాలపై కూడా చర్చించనున్నట్టు సమాచారం. ఇక కేబినెట్ భేటీ అనంతరం తాజా రాజకీయ పరిణామాలు, పాలనాపరమైన అంశాలపై కూడా మంత్రులతో సీఎం చంద్రబాబు సమీక్షిస్తారు. ఇక సీఎం బిజీ వరుస సమీక్షలు, సమావేశాలతో రాష్ట్ర ఆర్థిక అంశాలపై కూడా రివ్యూ అయితే నిర్వహించడం జరిగింది. అమరావతిలో జనవరి 15న క్యాబినెట్ భేటీ ఉంది. ఇక 18న గుంటూరు, కడప జిల్లాలో పర్యటన ఉన్నది. తర్వాత జనవరి 20వ తేదీన స్విట్జర్లాండ్ దావోస్లో ఆర్థిక సదస్సుకు అయితే హాజరు కావడం జరుగుతుంది సీఎం చంద్రబాబు నాయుడు గారు. సరే, ఏది ఏమైనా ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు ఇటు ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులందరూ కూడా మరి ఐఆర్ మంజూరు చేయడం, పెండింగ్ డిఏలు విడుదల చేయడం, తర్వాత పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయడం, పెండింగ్లో ఉన్నటువంటి 25,000 కోట్ల బకాయిలను కూడా వెంటనే విడుదల చేసే విధంగా ఇది క్యాబినెట్లో నిర్ణయం తీసుకుంటారని ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా అంగన్వాడీ టీచర్లు, ఆయాలు కూడా తమ యొక్క జీతాల పెంపుకు సంబంధించి కానీ, పెన్షన్, గ్రాట్యుటీ, ఇతర ఆర్థిక సమస్యలు పరిష్కరిస్తారేమని చెప్పేసి క్యాబినెట్లో చర్చిస్తారని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు. ఇక కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్, వాలంటీర్లు, ఈ విధంగా అన్ని వర్గాలకు చెందిన ఉద్యోగులు, చిన్న ఉద్యోగులందరూ కూడా మరి క్యాబినెట్ సమావేశాలు, వివిధ వర్గాల ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మరి ఉద్యోగ వర్గాలకి, అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు సంబంధించి ఏమైనా ఆర్థికపరమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారో ప్రకటిస్తారని చెప్పేసి క్యాబినెట్ సమావేశం మీద అయితే ఎదురు చూస్తున్నారు. ఇప్పటికీ జనవరిలో ఇది 2వ సమావేశం. ఇక ఫ్రీ బస్సు, ఇతర ఎన్నికల హామీలపై అమలుపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక అప్డేట్ రాగానే అందిస్తాను. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.